హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కొండంత ధీమా, కాంగ్రెస్ గెలిస్తే తిరుగులేని శక్తిగా రేవంత్. తన మార్కుతో మంత్రివర్గ ప్రక్షాళనకు స్వేచ్ఛ. ఎగ్జిట్ పోల్స్తో ముందుగానే విజయోత్సవ మూడ్లో కాంగ్రెస్ క్యాడర్. బీఆర్ఎస్లో పెరుగుతున్న కేటీఆర్ హవా. గ్రేటర్ హైదరాబాద్ కారుకు కంచుకోటగా మారే ఛాన్స్. పార్టీలో వివిధ కోణాల్లో కీలక పరిణామాలకు ఆస్కారం. ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానం హైదరాబాద్. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం. వార్షిక సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వార్షిక సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రదర్శన. ముఖ్యమంత్రి విజన్పై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజాలు. బీహార్ పీఠం కూటమిది. ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధం. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం. హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం. గెలుపు మాదంటే మాదంటున్న ఎన్డీఏ మహాగఠన్ బంధన్ కూటములు. సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు. పెన్సిల్ రాత కోట్లలో మేత. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జోరుగా వసూళ్ల దందా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెన్సిల్ పవర్. మార్కింగ్ను బట్టి రేటు. డాక్యుమెంట్లపై రిజిస్ట్రార్ల కోడు. పెన్సిల్ రాత చెరిపేస్తేనే రిజిస్ట్రేషన్. ప్రతి ఆఫీసులో రోజుకు సగటున ₹2 లక్షల మేర అమ్యామ్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో. కింది నుంచి పైదాకా వాటాల పంపకం. గోడ దూకిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు. ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఫిరాయింపు కేసుల్లో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘనేనన్న ధర్మాసనం. బీజేపీ చిక్కటిపై గెలిచిన వెంటనే తృణమూల్లో చేరిన రాయ్ ఎమ్మెల్యేపై వేటు వేయకుండా అసెంబ్లీ స్పీకర్ కాలయాపన. తాను బీజేపీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ముకుల్ రాయ్. అతడికి ఫిరాయింపుల చట్టం వర్తించబోదని తేల్చిన స్పీకర్ అనర్హత వేటు వేయాలని కలకత్తా హైకోర్టులో బీజేపీ పిటిషన్. అసెంబ్లీ సభ్యత్వంతో పాటు పీఏసీ నామినేషన్ రద్దు చేసిన కోర్టు. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులు. రాజీనామా దిశగా కడియం దానం. తెలంగాణ స్పీకర్ నాన్చివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ. ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు? సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలపైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం. ఏ గూడుపుటానికి నడుస్తుంది దాసోజు? ఉచిత ఇసుక ఉత్తమాటే. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జేబులకు చిల్లు. ఇంటికి 40 టన్నుల ఇసుక ఇస్తామన్న సర్కారు. సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగింత. చివరికి జారీ అధికారం తహసీల్దార్ల చేతికి. ఇసుక టోకెన్ల కోసం లబ్ధిదారుల పడిగాపులు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. పేరుకే ఫ్రీ, రవాణా ఖర్చుతో పూర్తి ధర వసూలు. దళాలతో టీజీఎండీసీ అధికారుల కుమ్మక్కు. ఇందిరమ్మ స్కీమ్ పేరిట బహిరంగ మార్కెట్.